కొందరు ఎట్లుంటారంటే పానం పోతే పోతే మాయే, కాలు తిరుగుతే మాయే, కానీ చేతులున్న ఫోన్ మాత్రం పోవద్దు. ఇంకొకరు కూడా చూడొద్దు. ఇగో ఇట్లనే ఉంటారు వాళ్ళ. ఫోన్ అంటే చాలు పానం పోయినట్టే చేస్తారు. ఎవరన్నా వాళ్ళ ఫోన్ను పట్టుకుంటే చాలు డక్కు డక్కు అనుకుంటా ఇటవట అవుతుంటారు. చలికాలంలో కూడా చల్లటి చెమటలు వస్తుంటాయి. మరి ఆ ఫోన్లో గంతగనం సీక్రెట్లు ఏముంటాయో నాకు తెలియదు. ఎందుకు అట్లా హైబత్ అవుతారో అర్థమే కాదు. అంతెందుకు, మా ఇంటి పక్కల పిల్లగాడు మొన్న ఫోన్ ఓడగొట్టుకున్నాడట. ఇక చూడాలే, పిల్లగాడు పిచ్చోన్ లెక్కనే పిస్స 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 చేసిండోళ్ళ. ఇంకో ఫోన్ కొనిచ్చేదాకా మనసున వట్టలే. అందరికి ఇట్లనే ఉంటారా? పోతే పోని ఫోన్ అన్నట్టు వేస్తారా? మీరు ఎప్పురోళ్ళ. ఇప్పుడు ఈ ఫోన్లో ముచ్చట ఎందుకు తీసిన అంటే, పోడగొట్టుకున్న ఫోన్ దొరికితే ఎట్లా అనిపిస్తుందోళ్ళ? ప్రపంచాన్ని గెలిచినంత సమరం అనిపిస్తుంది కదా కొందరికి. ఇక ఇంకొందరికేమో అందులో ఏమేం మాయేసిర్రో, మన జాతకాలు ఎవరు కట్టబడ్డాయో అని అనుకుంటారు కావచ్చు. సరే కానీ ఇగో కొందరు ఓడగొట్టుకున్న ఫోన్లు దొరకబట్టుకున్నారు. వాళ్ళ ఆనందం చూద్దాం రారి. మరి మనం ఇప్పుడు నారాయణపేటలో ఉన్న ఎస్పీ ఆఫీస్ కాడు నమ్మల్లా. లోపలికి రారి, ఏం కాదు కానీ అగో ఫోన్లు ఉన్నాయి కదా, పోలీసులు ఫోన్లు అమ్ముతురా ఇట్లా అని కారేయడం ఆడారు. అట్లా అనద్దు. ఇవన్నీ దొంగతనమైన ఫోన్లు. మన పోలీసులు కష్టపడి దొరకబట్టిరు. ఫోన్లు ఓడగొట్టున వాళ్ళని చూస్తారా? అగగగో ఈడ కూర్చున్నారు చూడు, ఈలేగా ఫోన్లు దగ్గర 100 దాకున్నాయట. ఈ దొంగతనమైన ఫోన్లను పోలీసులు దొరకబట్టి ఎవరి వాళ్ళకి అప్పయ్యే కార్యం ఒకటేసుకున్నారు. అగో ఒక్కొక్కరిని పిలుస్తురు చూడు. ఏమా పిల్లగా గట్లెట్లా ఓడగొట్టుకుంటువి? ఇగో ఈ అక్కనైతే పోయిన ఫోన్ దొరికినందుకు ఎంత సంబరపడుతుందో కదా. అక్క మళ్ళీ ఓడగొట్టుకునేవు. అసలే ఫోన్ పేలు గూగుల్ పేలతో గాయ చేస్తారు దొంగలు. ఇక ఇట్లా ఎవరి వాళ్ళకి అప్పయిపోయినాక అసలు ఫోన్లను ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఓడగొట్టకుంటే ఏం చేయాలి, దొంగ ఫోన్ ఏంది, అసలు ఫోన్ ఏంది, ఇవన్నీ ఎప్పుకొచ్చారు పోలీసు వాళ్ళు. ఈ 91 మొబైల్స్ అనేది టోటల్ వర్త్ 15 lakh వర్త్ ఈరోజు రికవర్ చేయడం జరిగింది. బేసికలీ ఈ మెకానిజం అనేది ఎప్పుడైనా మొబైల్ లాస్ట్ అయిన తర్వాత రిపోర్ట్ చేసినాక దెర్ ఇస్ అ సెంట్రల్ డేటాబేస్ విచ్ ఇస్ కాల్డ్ CIR పోర్టల్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్. అక్కడే ఈ మొబైల్స్ అన్నీ బ్లాక్ చేయడం జరుగుతుంది. బ్లాక్ అయిన తర్వాత వెన్ ఎవర్ ఇట్ ఈస్ అగైన్ యూజ్డ్, మళ్ళీ కొత్త సిమ్ పెట్టిన తర్వాత ఆటోమేటికలీ ట్రెసిబిలిటీ రిపోర్ట్ అనేది ఈ మొబైల్ వాడుతున్నారు అనేది మనకి పోలీస్కి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చినాక దానిపైన మనం విల్ స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దాట్. అయినా నన్ను అడిగితే వీళ్ళదంటే సగం మంది ఫోన్లు పోయిన నాడే ఇంకోటి కొనే ఉంటారు. ఫోన్ లేకుంటే కాలు చేతులు ఒక జాగలు ఉండే కదా, ఏమంటారు వాళ్ళ? అంతేనా కాదా?